తనకు ఎంతో కాలంగా అలవాటు అయినటువంటి వక్ర మార్గపు రాజకీయ తరహాలోనే ఏపీ రాజ్యసభ సీటు కోసం జరగబోతున్నటువంటి ఎన్నికలకు కూడా డీల్ చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఆ పప్పులేమీ కూడా ఢిల్లీ కమలదళం పెద్దల దగ్గర ఉడకలే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆయన సారథి కావచ్చు, కానీ కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్డీఏ సర్కారులో ఆయన రెండో అతిపెద్ద పార్టీకి సారథి కావచ్చు కాగా, కానీ ఒకసారి రాజ్యసభ సీట్ని తమ పార్టీకి కేటాయించిన తర్వాత అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వేలు పెడితే సహించేది లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. ఏపీలో ఈ రాజ్యసభ ఎన్నిక జరగబోతున్న స్థానానికి ఈరోజు నామినేషన్ కూడా చివరి రోజు కావడంతో నిన్న సాయంత్రం తమ అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. భీమవరానికి చెందినటువంటి సీనియర్ బీజేపీ నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ ఆయన్ని అభ్యర్థిగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి విజయసాయిరెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయడం వలన ఏపీలో ఒక రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీనికి నోటిఫికేషన్ వచ్చింది. బలాబలాల ప్రకారం ఆ ఒక్క సీటు సందేహం లేకుండా కూటమికే వెళ్ళిపోతుంది. అయితే కూటమి పార్టీలో దానిని ఎవరు తీసుకుంటున్నారనే సందేహాలు కూడా బాగా వ్యాప్తి చెందాయి. చాలామంది పేర్లు వచ్చాయి. ఒకవైపు మందకృష్ణ మాదిగ గారు, ఇంకొక వైపు తమిళనాడు నుంచి అన్నామలై గారు, తర్వాత ఇంకా కొంతమంది పేర్లు అయితే వచ్చాయి బయట. ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారి పేరు, వీళ్ళ పేర్లంతా కూడా గట్టిగా వినపడాయి. ఇప్పటిదాకా రాజ్యసభలో అస్తిత్వం లేని జనసేన అవకాశాన్ని అందుకుంటుందా అనే ప్రచారం కూడా నడిచింది. మరోవైపు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి మళ్ళీ తాను ఎంపీ అవుతారని చెప్పేసి కూడా ప్రచారం గట్టిగా నడిచింది. ఆయన వాటిని ఖండించాడు కూడా. కానీ ఎల్లో మీడియా బాగా గట్టిగా ఊదరవడం వల్ల ఒకానొక సమయంలో విజయసాయిరెడ్డి గారి పేరు కూడా వినపడింది. ఈలోగా ఆ ఒక్క సీటు కోసం తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై, అదేవిధంగా స్మృతి ఇరానీ వాళ్ళ పేరు కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్టుగా గట్టిగా పుకార్లు అయితే వచ్చాయి. అయితే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా రాజ్యసభ సభ్యత్వానికి తీవ్రంగా ప్రయత్నించాడంట. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రయత్నం కూడా చేశాడంట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని వెంటబట్టుకొని ఆయన వెళ్ళి అమిత్ షా గారిని కూడా కలిశాడు. అలాగే సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే తాను కూడా ఢిల్లీలో టెస్ట్ వేసి చంద్రబాబు నాయుడు గారికి సిఫార్సు చేయించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతో సన్నిహిత నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఆయన్ను ఎంపీ చేస్తే బీజేపీలో తన మనిషిగానే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా భావించినట్లు ప్రచారంలో కూడా వచ్చింది. తీరా నామినేషన్కి గడువు దగ్గర పడిన సమయానికి అనూహ్యంగా బీజేపీ భీమవరానికి చెందినటువంటి బీజేపీ నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ పేరుని ప్రకటించేసింది. ఆయన గతంలో బీజేపీ భీమవరంలో కౌన్సిలర్గా పనిచేశాడంట. రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశాడంట బీజేపీకి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాడంట. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు సిఫార్సుని బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకోవట్లే. ఆయన సిఫార్సుని చెత్తబుట్లో పడేశారు అనేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి, అయిపోయింది. కొత్త వ్యక్తి బీజేపీ ఒక కార్యకర్తకు మంచి అవకాశం కల్పించిందని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు. ఎనీహౌ విజయసాయిరెడ్డి గారు, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ, అన్నామలై, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు గారు వీరందరూ కాకుండా సరికొత్తగా కొత్త వ్యక్తికి బీజేపీ అవకాశం కల్పించింది.